మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో మేడే దినోత్సవాన్ని లక్షెట్టిపేటలోని పలు హమాలీ సంఘం ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఏదైతే 150వ మేడే సందర్భంగా 150 మేడే పురస్కరించుకొని 151వ మేడేలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా మేడే ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రపంచంలో కార్మికులను 12 గంటలు ఒక బానిసలుగా చేస్తూ తిండి నీరు లేకుండా 12 గంటలు కూలి చేయాలని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు వేధిస్తూ 12 గంటలు కంటిన్యూగా పని చేయాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అన్నం తినాలి, 2 నిమిషాలు అలా నీళ్లు తాగాలి. ఈ 2 నిమిషాల నీళ్లు తాగి వెంటనే వచ్చి పనికెక్కాలి అనేటువంటి నిబంధనలను వ్యతిరేకిస్తూ 12 గంటల నుండి 8 గంటలు మాత్రమే పని చేయాలి. 12 గంటలకు మనిషి పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం వీనం చేసి అన్నం తిని పడుకునేసరికి 14-15 గంటలు అవుతుంది. కేవలం 3-4 గంటలు మాత్రమే నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే ఆలోచనతో 12 గంటల నుండి కేవలం 8 గంటలు మాత్రమే పని చేయాలి. 8 గంటలకు నిబంధన అమలు చేయాలనే ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఏకం అవుతూ 12 గంటల పనిని వ్యతిరేకిస్తూ 8 గంటలు మాత్రమే పనిని చేయాలనే ఆలోచనతో ఈరోజు కొట్లాడినటువంటి ఆ కొట్లాట ఫలితమే ఈరోజు మేడే. ఆ మేడేను 12 గంటల నుండి 8 గంటలకు ప్రభుత్వాలు ఆమోదిస్తూ చేసినటువంటి నిర్ణయమే ఈ మేడే 1వ తారీఖు. మే నెల 1వ తారీఖు నాడు ప్రపంచ కార్మికుల ఐక్యతను వర్ధిల్లాలి అని చాటి చెబుతూ 12 గంటల పనిని సమాప్తం చేస్తూ 8 గంటల పనిని పునరుద్ధరణ చేస్తూ 8 గంటలు మాత్రమే చేయాలనే ఆలోచనతో ఈరోజు మేడేను ప్రపంచవ్యాప్తంగా కార్మికులు జరుపుకుంటున్నటువంటి రోజు, ఘనమైన రోజు. కార్మికులకు ఈరోజు ఒక పండగ లాంటి రోజు మేడే. అలాంటిది కొన్ని రాష్ట్రాలలో కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విషయం, కొన్ని ప్రభుత్వాలు ఈ మేడేని ఇప్పటికి కూడా అమలు చేయట్లేదు. ఈ ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేడేను జరుపుకుంటూ ఈ సందర్భంగా మేము ఏదైతే 12 గంటల పనిని అమలు చేయలేనటువంటి రాష్ట్రాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 12 గంటల పనిని సమాప్తం చేస్తూ 8 గంటల పనిని మాత్రమే అమలు చేయాలనే ఆలోచనతో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేడే సందర్భంలో ఈరోజు మీకు చెప్తున్నటువంటి సందర్భం ఇది. 12 గంటల నుండి 8 గంటలు మాత్రమే నిర్ణయించాలని ఆలోచనతో మేము చేస్తున్నటువంటి ఈ 8 గంటల పనిని మాత్రమే అమలు చేయాలని, ఏ రాష్ట్రంలో అయితే 8 గంటల పనిని అమలు చేయలేని రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం వెంటనే అమలు చేయాలని, ప్రపంచ కార్మికుల ఐక్యతను చాటి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత.